హల్లెలూయా హల్లెలూయా. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. యేసు ధ్యానిస్తున్నాం. వెరీ గుడ్. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? 13వ అధ్యాయం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయం చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థన. నోట్లో ఉంది, మనకు నోట్లో రా. సరే, దాని నుంచి ఏదో ఒకటి కొంచెం అన్నా ఏదో విన్నారు కదా చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో. అంశం అంటే మర్చిపోయినారు అనుకుందాం. ఏం విన్నారు? కొంచెం కనీసం కొంచెమైనా గుర్తుందా? సరే, దేని గురించి చెప్పినా కనీసం టాపిక్ పేరన్నా తెలుసా? చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడు? అంశం మా ఇంట్లోనా? చివరిసారిగా ఎక్కడ జరిగిన కుటుంబ ప్రార్థన? మా ఇంట్లో జరిగింది. ఏం మాట్లాడాడు దేవుడు? మాడే చేనులో ఎత్తున్నా ఏరా మాడే విత్తనాల గురించి ఎప్పుడు అయిపోయింది? హల్లెలూయా. సరే, మర్చిపోతే వాక్యం ఎక్కడ ఉంటుంది? యూట్యూబ్లో మన ఛానల్లో ఉంటుంది. మన ఛానల్లో పెట్టుకొని చూసుకోవాలా. నేను ప్రతి వారం వచ్చిన వల్ల ఖచ్చితంగా అడుగుతా, ఎందుకో మీరు గుర్తు పెట్టుకున్నారా లేదా అని. ఎందుకో మనం వినువారు మాత్రమే కాక ఎట్లా ఉండాలంట? వాక్య ప్రకారం నడుచుకునే వారమే ఉండాలా. సరేనా? వాక్యం పెట్టేయాలమ్మా. నువ్వు పెట్టేయాల. వాళ్ళు అడిగినప్పుడు నువ్వు పెట్టేయాలి వాక్యం. నువ్వైనా పెట్టేయాలి కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడు అంటే, కలిసి ఉన్నావా లేకపోతే వేరైపోయావా అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. కలిసి ఉన్నావా లేకపోతే వేరైపోయావా అనే అంశం గురించి దేవుడు మాట్లాడాడు. గుర్తు వచ్చిందా? గుర్తు రాకపోతే యూట్యూబ్లో ఉంటుంది, చూడండి, వినండి, ఆశీర్వదించమండి. మళ్ళీ కలిసి ఉండాలన్నా వేరైపోవాలనా? కలిసే ఉండాలి. దేవుడు ఏం మాట్లాడాడు ఆ రోజు? కలిసి ఉండమని చెప్పినాడా వేరే ఉండాలని చెప్పాడా? ఏమని చెప్పినాడు? ఎట్లా ఉండమన్నాడు? వేరే ఉండాలని చెప్పినాడు. చాలామంది ఏం చెప్తారు, కలిసి ఉండాలరా అని చెప్తారు కదా. కానీ యేసు ప్రభు ఏం చెప్పినాడు ఆ రోజు? వేరేగా ఉండాలా, వేరే ఉండాలా, కలిసి ఉండకూడదు అని చెప్పినాడు. ఎందుకు యేసు ప్రభు కలిసి ఉండకూడదు, మీరు వేరుగా ఉండాలా అని చెప్పినాడు అనేది ఆ వాక్యంలో ఉంటుంది. ఒకవేళ మీరు మర్చిపోయింటే మరలా వాక్యం విని, ఎందుకు యేసు ప్రభు కలిసి ఉండొద్దండి, వేరే ఉండండి అని చెప్పాడు. కలిసి ఉంటే ఏంటి, వేరే ఉంటే ఏం జరుగుతుంది అనేది దేవుడు చెప్పినాడు. కాబట్టి ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే వాక్యంలో ఉంటుంది, మరలా విని దేవుని సన్నిధిలో దీవించబడి ఆశీర్వదించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 51 నుంచి 58 వరకు. జాగ్రత్తగా వినండి అమ్మా, చదువుతారు. చెవులు ఉన్నాయి లేదా అందరికీ? చెవులు ఉన్నాడు ఏం చేస్తాడంట? చెవులు ఉన్నవాడు వినుడు కాక అంటుంది. కాబట్టి వినండి, చదువుమా. వీటన్నిటిని గ్రహించురా అని వారిని అడుగుగా వారు గ్రహించి మనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములలో శిష్యుడుగా చేరిన ప్రతి స్థాయి ధన వీధుల నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పొలి ఉన్నాడని వారితో చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు ఏమనంటే, వీటన్నిటిని మీరు గ్రహించినారా? చదివినప్పుడు విన్నారు కదా. సరే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపటికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. సో మొదటి పార్ట్ సేవకులకు సంబంధించింది. మొదటి పార్ట్ చదివాం కదా. అక్కడ ఏముంది? పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి పాత పదార్థములను కొత్త పదార్థములను బయటకు తెచ్చి ఇంటి యజమానిగా పోలి ఉన్నాడు. ఇది దేనికి చెప్పబడుతుంది అంటే, సేవకులను ఉద్దేశించి చెప్పబడుతుంది. ఇది విశ్వాసులందరికీ కాదు. దాని అర్థం ఏంటంటే, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేర్చబడిన ప్రతి శాస్త్రి అంటే ఎవరంటే సేవకుడు. అర్థమైందా? మీకు సువార్త చెప్పే సేవకుడు అక్కడ పరలోక రాజ్యంలో శిష్యుడిగా, దేవుని శిష్యుడిగా చేరబడిన ప్రతి శాస్త్రి అంటే పాస్టర్.
మీకు సేవ చేస్తున్న సేవకుడు. ఆ సేవకుడు యొక్క పని ఏంటంటే ధననిధి. ధనం అంటే విలువైంది కదా, అంటే విలువైన దాన్ని తీసుకురావాలంట. ఎక్కడి నుంచి? పాత దాంట్లో నుంచి కొత్త దాంట్లో నుంచి. ఏమేమి అక్కడ? ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను రెండింటిని తీసుకురావాల. సేవకుడు అనేవాడు తన ధననిధిలో నుండి పాత పదార్థములనే తీసుకురాకూడదు, కొత్త పదార్థాలను కూడా తీసుకురావాలా. కొత్త పదార్థములనే తీసుకురాకూడదు, పాత పదార్థాలను కూడా తీసుకురావాలి. అంటే తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థం రెండింటినీ తెచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా అనేది దాని ఉద్దేశం. ధననిధి అంటే ఏది? సేవకుడికి ధననిధి ఏది? మీకు ఇప్పుడు సేవ చేస్తుంటే సేవకుడి ధననిధి అంటే ఏది? ఆ ధననిధి ఏది, ఆ క్రొత్త పదార్థంలు ఏంటి, ఆ పాత పదార్థంలు ఏంటి అనేది మీకు తెలియాలి. ఇది సేవకులు చెప్పాల్సిన ఉపదేశం. మీకు జస్ట్ తెలియబడాలని మీకు చెప్తున్నాను అంతే. ఇది సేవకుల ఉపదేశం కానీ మీకు కాదు, విశ్వాసులకు కాదు. ఇది సేవకుల ఉపదేశం కానీ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ధననిధి అంటే ఏంటంటే ఇదే. ఏంటి ధననిధి? బైబుల్. బైబుల్ అనేది ధననిధి. బైబుల్లో ఎన్ని నిబంధనలు గ్రంథాలు ఉంటాయి? పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం, రెండు ఉంటాయా? పాత పదార్థములు అంటే పాత నిబంధన గ్రంథంలోని విషయాలు, కొత్త పదార్థములు అంటే కొత్త నిబంధనలో ఉన్న విషయాలు. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలా? ఆ విశ్వాసాలకి ఎవరికైతే బోధిస్తున్నాడో, సువార్త చెప్తున్నాడో వాళ్ళందరికీ ధననిధి అనే ఈ బైబిల్లో నుంచి పాత పదార్థములు అంటే పాత నిబంధనలోని సంగతుల్ని చెప్పాలా, క్రొత్త నిబంధనలు ఉండే సంగతుల్ని చెప్పాలా. చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది సంఘాల్లో, కొంతమంది చర్చిలో సంఘాలు ఉంటే పాత నిబంధన కొట్టేయబడిందిరా, పాత నిబంధన మనకు అవసరం లేదు అని చెప్పే సేవకులు ఉంటారు. వాళ్ళు కొత్త నిబంధన మాత్రమే చెప్తారు, పాత నిబంధన వాళ్ళు ముట్టుకోరు, పాత నిబంధన జోలికి వెళ్ళరు. కొందరు సేవకులు ఏం చేస్తారంటే కొత్త నిబంధన పట్టించుకోరు, వాళ్ళు ఓన్లీ పాత నిబంధన మాత్రమే పట్టించుకుంటారు. పాత నిబంధన మనం ముఖ్యంగా ఇది స్టార్టింగ్, ఇది బేసిక్స్, కాబట్టి మనకు పాత నిబంధనే ఫాలో అవ్వాలి, కొత్త నిబంధన మనకు అవసరం లేదని చెప్పేసి కొత్త నిబంధనని వదిలేసి పాత నిబంధనని చెప్పే వాళ్ళే ఉంటారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సేవకుడు అయితే, నువ్వు పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేర్చబడిన సేవకుడు అయితే నువ్వేం చేయాలా? ఈ ధననిధి అనే బైబిల్ నుంచి ఎవరికైతే బోధిస్తున్నావు వాళ్ళకి పాత నిబంధనల అంశములను నేర్పించాలా, కొత్త నిబంధనల అంశములను నేర్పించాలా. ఎందుకంటే ఈ బైబిల్ రెండిటికి ముడిపడి ఉంటుంది. పాత నిబంధనతోనూ కొత్త నిబంధనతోనూ ముడిపడి ఉంటుంది. పాత నిబంధన అంటే ఏం లేదు, యేసు ప్రభు దేవుడు ఈ భూమి మీదకి రాకుండా ముందు జరిగిన సంగతులన్నీ పాత నిబంధన. యేసు ప్రభు దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగిన సంగతులన్నీ కొత్త నిబంధన. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నా గురించి తెలియాలంటే మా తాత ముత్తాతల గురించి కూడా తెలియాలి కదా. మా తాత వాళ్ళంట, ప్రవీణ్ వాళ్ళ తాత ఆయనంట, వాళ్ళ తాత వాళ్ళ నాన్న రామనారాయణ పుట్టినాడు, పరంజ్యోతి పుట్టినాడంట, ఆయన ఇట్లా అంట ఇట్లా అంట. ఆ తర్వాత నా గురించి తెలుస్తుంది. తర్వాత నా తర్వాత నా పిల్లలు అనుకో, అట్లా తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ధననిధి అనుకుంటే మా వంశం గురించి తెలిస్తేనే నా గురించి పూర్తిగా తెలుస్తుంది, మా పిల్లల గురించి తర్వాత జరుగుతుంది. అంతేగాని నా గురించి మా తాతలు ముత్తాతలతో సంబంధం లేదంటే నా పుట్టు పూర్వతలు ఎక్కడున్నాయని తెలిసేదే. అర్థమైందా? నా కొడుకుల గురించి ఎట్లా తెలుస్తుంది? అట్లా పాత నిబంధన ఒకటే చెప్పకూడదు సేవకుడు ఎప్పుడు, కొత్త నిబంధన ఒకటే చెప్పకూడదు. పాత నిబంధనలోని విషయాలను నేర్పించాలా, కొత్త నిబంధనలోని విషయాలు నేర్పించాలా. అంటే పాత నిబంధనలో పూర్వకాలంలో ఎలాగ జరిగింది, యేసుప్రభు ఈ భూమి మీద రాకున్న కాలంలో మనుషులు ఏ విధంగా బ్రతుకుతున్నారు అనేది నేర్పించాలా. కొత్త నిబంధనలో యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు ఏమేమి చెప్పినాడు, ఎలా ఉండాలని చెప్పినాడు, ఏమేమి చేసినాడు అనేది అన్నీ వినే వాళ్ళందరికీ నేర్పించాలి. అట్లా సేవకుడు అనేవాడు ఒక పాత నిబంధననే అనుసరించకూడదు, కొత్త నిబంధననే అనుసరించకూడదు. పాత నిబంధనలను కొత్త నిబంధనలు రెండు అంశముల్ని చక్కగా బోధించాలి, చక్కగా వివరించాలి. అప్పుడే వినే విశ్వాసాలకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా, ఏ వ్యత్యాసం భేదం లేకుండా ఉంటాయి. చాలామంది సంఘాల్లో చాలా వ్యత్యాసాలు, మేము విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారా, మీరు పాటించారని కొందరైతే, మేము ఇదిరా అని కొందరైతే రకరకాల గొడవలు పడుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు కొందరు పాత నిబంధననే పాటిస్తారు, కొందరు కొత్త నిబంధననే పాటిస్తారు. ఈ పాత నిబంధననే పాటించే వాళ్ళు కొత్త నిబంధన పాటించే వాళ్ళని వాళ్ళు తప్పు, వాళ్ళు వేస్ట్, వాళ్ళ పనికిరాదు, మందే గొప్పది అని ఈ కొత్త నిబంధన పాటించే వాళ్ళని తిడతారు, దూషిస్తారు, నిందిస్తారు.
ఈ కొత్త నిబంధన మాత్రమే పాటించాలి చేస్తుంటే పాత నిబంధన అది కొట్టివేయబడిందిరా, అది పనికిరాదు, మీరు వేస్ట్, అది పాటించకూడదు అని చెప్పేసి ఈ పాత నిబంధన వాడలు వీళ్ళు తిడతారు, వీళ్ళు దూషిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు పాత నిబంధన కొత్త నిబంధన రెండింటిలోని విషయాల్ని బయటకు తెచ్చేవాడే నిజమైన పరలోకంలో చేర్చబడిన శిష్యుడు, సేవకుడు అంటే అని యేసు ప్రభు చెప్తాడు. అందుకనే ఒక వ్యక్తి కొన ప్రాణంతో పడిపోయినప్పుడు యేసు ప్రభు వారు అతన్ని ఒక పూటకోళ్ళ ఇంటికి పంపించి 2 దేనారములు ఇచ్చాడంట. ఎన్ని? 2 అంటే మన భాషలో 2 కాసులు, 2 రూపాయలు ఇచ్చాడంట. ఎందుకు 2 రూపాయలు ఇచ్చాడు? ఎందుకు? ఒకటి వల్ల ఆ 2 రూపాయలు దేని చేస్తానంటే ఒకటి పాత నిబంధనకి, ఒకటి కొత్త నిబంధనకి 2 దేనారం ఇచ్చి అక్కడ ఉండేవాడితో చెప్తుంటే ఈ 2 దేనారం తీసుకొని ఈయన నువ్వు పరామర్శించు అని చెప్పాడంట. అంటే ఆ 2 దేనారములైన ఆ పాత నిబంధనను కొత్త నిబంధన తీసుకొని ఆ సేవకుడు ఆ పాత నిబంధన కొత్త నిబంధన అంశాలను అతను చెప్పించి అతను బాగు చేయాలా, ఆ ఉద్దేశంతో చెప్పినాడు. అలాగే ఇంకొక దగ్గర ఏం రాయబడిందంటే దేవుని వాక్యము 2 అంచులు వాడిగల ఖడ్గము అని రాయబడింది. అంటే ఒక ఖడ్గం ఉందంట, దానికి 2 అంచులు షార్ప్గానే ఉంటుందండి. ఇప్పుడు కత్తి తీసుకున్నాను అనుకో, కత్తికి ఒక దగ్గరే కదా షార్ప్ ఉంటుంది, ఇంకో దగ్గర ఏముంటుంది? పిడి ఉంటుంది. కానీ దేవుని వాక్యం అలాంటిదంట. దేవుని వాక్యము 2 అంచుల షార్ప్గానే ఉంటుంది, పిడి అనేది ఉండదు. ఒక దగ్గర బాగా షార్ప్గా ఉండి ఒక దగ్గర ముద్దుగా అనేది ఉండదు, 2 అంచులు షార్ప్గానే ఉంటుంది. దాని అర్థం ఏంది? 2 అంచులు అంటే అదే ఖడ్గం ఉంది, ఇలా ఖడ్గం ఉంది, ఈ పక్క షార్ప్ ఉంది, ఈ పక్క షార్ప్ ఉంది. దాని అర్థం ఏంటంటే ఇది కొత్త నిబంధన అయితే ఇది పాత నిబంధన, ఇది ఎంత షార్పో ఇది అంతే షార్ప్ అని దేవుడు చెప్పడానికి కొత్త నిబంధన పాత నిబంధన 2 ఒకే ప్రాముఖ్యత కలిగినాయి. కాబట్టి మీరు దాన్ని తీసి దీన్ని చెప్పడం కానీ, దీన్ని తీసి దాన్ని చెప్పడం కానీ చేయకూడదు. రెండింటిని మీరు అనుసరించాలని చెప్పాలనే ఉద్దేశంతో దేవుని వాక్యం అంటే ఈ బైబిల్ అంతటిని 2 అంచులు వాడిగల ఖడ్గము, అది పాత నిబంధన కొత్త నిబంధన 2 కలిసి ఉండాలా. పూటకాలు అంటే పరామర్శించేటప్పుడు ఒక వ్యక్తికి సువార్త చెప్పేటప్పుడు 2 కాసులు దేవుడు ఇచ్చాడు అతనికి, పూటకాలు ఏంటి వానికి, ఆ పూటకాలు ఇవ్వాలంటే పాస్టర్, సేవకుడు ఆ 2 కాసులు తీసుకొని అంటే పాత నిబంధనను కొత్త నిబంధన తీసుకొని అతన్ని పరామర్శించాలి. అర్థమైందా? ఇలాగే ధననిధి అంటే ఈ బైబిల్లో నుంచి పాత నిబంధన విషయాల్ని కొత్త నిబంధన విషయం 2 విషయాల్ని విశ్వాసులకు బోధిస్తే అప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో దేవుడు ఇది చెప్పినాడు. హల్లెలూయా. కాబట్టి అందుకే నేను కూడా ఎప్పుడైనా సరే మీకు ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు కొత్త నిబంధనల విషయాలు మీకు బోధిస్తుంటాను, పాత నిబంధనల విషయాల్లో మీకు బోధిస్తుంటాను. అబ్రాహాం అట్లా చేశాడంట, యాకోబు అంట, మోషే అంట, ఏలియా అంటే ఎలీషా అంట, వీళ్ళ గురించి చెప్తాను. అలాగే యేసుప్రభు గురించి, యేసుప్రభు శిష్యుల గురించి, వీళ్ళ గురించి ఎందుకు చెప్తానంటే అప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అది దేవుని ఆజ్ఞ. సేవకుడిగా ఎవరైతే ఉంటారో ఆ సేవకుడు కొత్త నిబంధనల విషయాలు చెప్పాలా, పాత నిబంధనలోని విషయాల్ని బోధించాలా. అట్లా బోధిస్తేనే ఆ సేవకుడు ఒక మంచి సేవకుడిగా, దేవుడు మెచ్చిన సేవకుడిగా, పరలోకంలో నిలిచి ఉన్న సేవకుడిగా దేవుడి దగ్గర ఒక మంచి పేరును సంపాదించుకుంటాడు. ఆ సేవకుడి మాటలు ఎవరైతే వింటారో ఆ విశ్వాసులు కూడా మంచి పరిపూర్ణమైన జ్ఞానం చేత, పరిపూర్ణమైన తెలివి చేత నింపబడి వారు ఆశీర్వదించబడతారు, గొప్ప స్థాయిలో వాళ్ళు నిలబడతారు. చాలామంది సంఘాల్లో పాత నిబంధనలే పాటించే భక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే విశ్రాంతి దినము, సున్నతి ఆచారాలు, అమావాస్యలు, పండుగలు, విశ్రాంతి దినాలు, అమావాస్యలు, పౌర్ణములు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ పాటించే వాళ్ళు ఉంటారు. బలులు, ఉత్సవాలు ఇవన్నీ పాటించే వాళ్ళు ఉంటారు. ఎవరు? పాత నిబంధన మాత్రమే పాటించేవాళ్ళు. కొత్త నిబంధన మాత్రమే పాటించేవాళ్ళు. ఏంటంటే ఈ పాత నిబంధన సంగతులు వీళ్ళు ఎత్తరు. పూర్వం ఎట్లా జరిగింది ఏమనేది వీళ్ళు పట్టించుకోరు. ఇలా పాత నిబంధననే పాటించే వాళ్ళ వల్ల, లేకపోతే కొత్త నిబంధనలే పాటించే వల్ల చాలా చాలా సమస్యలు ఈ రోజుల్లో సంఘంలోనే వస్తున్నాయి, క్రైస్తవుల మధ్య వస్తున్నాయి. క్రైస్తవుల మధ్య అన్ని దూషణలకి, ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ని దూషించడానికి, ఇంకో పాస్టర్ని దూషించడానికి, ఒక విశ్వాసం ఇంకో విశ్వాసం దూషించడానికి, మీ చర్చ్ కదరా, మా చర్చే గ్రేటరా, మా పాస్టర్ గ్రేటరా, మీ పాస్టర్ కాదురా అని ఇట్లా పాస్టర్లు దూషించుకోవడానికి, సంఘములు దూషించుకోవడం గల కారణం ఏంటంటే, ఎవరు కారణమవుతారంటే కేవలం పాత నిబంధన గ్రంథంలోని విషయాలు మాత్రమే పట్టించుకునే వాళ్ళు, కేవలం కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలు మాత్రమే పట్టించుకునే వాళ్ళే ఒకరినొకరు దూషించుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు.
మీ సంఘం కంటే మా సంఘం గొప్ప, మా సంఘం కంటే మీ సంఘం గొప్ప అని చెప్పేసి వాళ్ళని దూషించుకుంటూ అంటారు. చాలామంది ఇట్లా నాతో కూడా నా మీద కూడా తిరగబడి నా మీద కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పాత నిబంధన విషయాలనే ఆలోచిస్తారు కొందరు. అట్లాంటి వాళ్ళు వచ్చి నా మీదకి గొడవకు వచ్చి మా చర్చి సంఘం మా పాస్టర్ బాగా చెప్పినాడు, మా సేవడు చెప్పినాడు అని చెప్పేసి వాళ్ళు గొడవకు వచ్చేది. ఎర్ర నాన్న చూడరా బైబుల్ చదవరు, మీ పాస్టర్ కాదు చెప్పేది, బైబుల్ ఏం చెప్తుందో చూడు, యేసుప్రభు ఏం చెప్తుందో చూడు అని బైబుల్లో చూపించినా కూడా వాళ్ళు వినరు. మా పాస్టర్ ఇట్లా చెప్పినాడు, మేము ఇట్లే వింటాము, మాకు మా పాస్టర్ చెప్పింది వేదము, మా పాస్టర్ చెప్పింది సాక్ష్యము అంటారు. అరే బైబుల్ చెప్పేది ఏంట్రా నాయన, నువ్వు పాస్టర్ చెప్పేది కదా, బైబుల్ ఏం చెప్తుందో చూడరా అంటే వాళ్ళు పట్టించుకోరు. కొందరు కొత్త నిబంధన గ్రంథంలో ఉండే విషయాల గురించే మాట్లాడతారు, పాత నిబంధన విషయాల గురించి మాట్లాడతారు. కాదన్నా ఇట్లా పాత నిబంధనలు ఇట్లా చూడన్నా ఇక్కడ పాత నిబంధన ఎందుకు కొట్టుకుంటావు, నువ్వు పాత నిబంధన కొట్టివేయబడింది, పాత నిబంధన నీకు సంబంధం లేదు, కొట్టబడేది యేసుప్రభు కొట్టేసినాడు, మేకలతో కొట్టేసినాడు, ఈ ద్వారానే వేయాలది. పాత నిబంధన వీళ్ళకి పాత నిబంధన అంటే ఇష్టం లేదు, పాత నిబంధనలకి కొత్త నిబంధన అంటే ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళకి బైబిల్ మీద అవగాహన లేదు. వీళ్ళకి బైబిల్ మీద ఎప్పుడైతే పూర్తిగా అవగాహన ఉంటుందో, బైబిల్ అనేది రెండంచులు గల వాడి గల ఖడ్గము, అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిస్తేనే నీకు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చబడతావు అని ఎప్పుడైతే గ్రహిస్తాడో, ఈ బైబిల్ అనేది 2 కాసులు, యేసుప్రభు ఇచ్చిన 2 కాసులు అని ఎప్పుడైతే గ్రహిస్తాడో, ఈ బైబిల్ అనేది ఆయన ధననిధిలో నుంచి తేబడిన పాత పదార్థములు కొత్త పదార్థములు కలిసి ఉన్న ధననిధి అని ఎవరికైతే తెలియబడుతుందో ఆడే నిజమైన సేవకుడు, వాడే కరెక్ట్గా చెప్పగలడు పాత నిబంధన గురించి కొత్త నిబంధన గురించి. అట్లా కాకుండా ఓన్లీ పాత నిబంధననే పఠించుకోవడం వల్ల సమస్య, కొత్త నిబంధనలనే పఠించుకోవడం వల్ల సమస్య. ఈ సమస్యల వల్ల బాగా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఎదురు దాడి చేసేది, మీ సంఘం కాదు మా సంఘమే మంచిది, ఆ సంఘం కాదు ఈ సంఘమే మంచిది అని చెప్పేసి చాలామంది అంటారు. నేను కూడా చాలామంది సంఘాల్లో సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు కేవలం కొత్త నిబంధన అనుసరించి పాత నిబంధన తప్పు, పాత నిబంధన కూడా తప్పు అని బోధించేవాడు కొంతమంది బోధిస్తుంటే నేను వాళ్ళని వ్యతిరేకించినాను. ఏం చెప్తున్నారు మీరు, విశ్వాసులకి ఎలాగైనా బోధించేది, మీకు వాక్యం చదివితే చక్కగా మీకు వాక్యం పూర్తిగా అర్థమైతే విశ్వాసులకు బోధించాలా, మీరు సగం తెలుసుకొని విశ్వాసం సగం బోధిస్తే వాళ్ళ అబద్ధ మార్గంలో మీరే కదా నడిపించదని చెప్పేసి నేను వాళ్ళని బైబుల్ ప్రకారం వాళ్ళు గద్దిస్తే వాళ్ళు నా మీదకి తిరగబడేది, వాళ్ళు నా మీద లేనిపోని నిందలు చెప్పేది, లేనిపోని చాడీలన్నీ చెప్పేది, అతను ఇట్లా అంట అతను అట్లా అంట అని చెప్పేసి నా మీద పగ ప్రతీకారాలు పెట్టుకునేది. పెట్టుకో, ఎవరికి నష్టము? అసత్యంలో నడిచేది నువ్వే కదా, నువ్వే కదా అసత్యంలో నడిచేది. నువ్వు సత్య మార్గాన్ని తెలుసుకోకుండా, మంచి మార్గాన్ని తెలుసుకోకుండా, నిజమేది అబద్ధమేది పూర్తిగా గ్రహించకుండా నీకు తెలిసిందే నిజము, నువ్వు అనుకున్నదే నిజము అని, నీకు తెలిసిందే నిజం అనుకుని నువ్వు ఏది పడితే వాళ్ళకి చెప్పేసి ఇదే నిజమని వాళ్ళకి చెప్పేస్తే భ్రష్టులు అయిపోయేది ఎవరు? నీ వల్ల సంఘమంతా భ్రష్టత్వం పడిపోతుంది. కాబట్టి నీకు ఒక విషయాన్ని గురించి చెప్పాలంటే నీకు పూర్తిగా తెలిసి ఉండాలా. అది కొత్త నిబంధన విషయమా, పాత నిబంధనలో ఉన్న విషయమా, కొత్త నిబంధనల విషయమా అని తెలుసుకొని నువ్వు బోధిస్తేనే నీ బోధ వినే ఆ విశ్వాసులకి మంచి జ్ఞానం ఉంటుంది. సగం తెలివి చాలా డేంజరు అని చాలా సందర్భాల్లో నేను చాలా సేవకులనే హెచ్చరించినాను. సేవ చేస్తూ సువార్త చెప్తున్న వాళ్ళని హెచ్చరించినాను. ఎందుకంటే వాళ్ళు సగమే చదువుతారు, సగమే చదివి ఇదే నిజం అనుకొని దాన్నే ప్రకటించవాలంటారు. కొందరు విశ్రాంతి దినం గురించి చెప్తారు, ఈ సగమే చదువుకున్న వాళ్ళు ఎట్లా అంటారు, కొందరు విశ్రాంతి దినము పాటించాలా, ఖచ్చితంగా పాటించాలా అని చెప్తారు. సగమే నేర్చుకుంటారు వాళ్ళు. సగం అంటే కొత్త నిబంధనలోకి వీళ్ళు వచ్చిండ్రు, విశ్రాంతి దినాన్ని పాటించేవాళ్ళు. వీళ్ళని కూడా నేను ఎదిరించినాను. విశ్రాంతి దినం ఎందుకు పాటిస్తున్నావు, ఎందుకు చేయాలా, ఏమి అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే విశ్రాంతి దినం పాత నిబంధనతోనే నిలిచిపోయినారు, వాళ్ళు కొత్త నిబంధనలోకి రాలా. ఇంకొందరు దేవుణ్ణి చూడలేము, మనిషి దేవుని చూడలేదని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా నేను ఎదిరించినాను. ఎట్లా మీరు బైబిల్ చదివినారు, దేవుడు చూడలేదని మీరు ఎలా చెప్తున్నారు, దేవుని చూడలేకపోతే మళ్ళీ ప్రార్థనలు ఎందుకు, ఈ ఆరాధనలు ఎందుకు, ఈ మనం కానుకలు ఇచ్చేందుకు, చర్చిలు పోయేందుకు నేను ఎదిరించినాను. వాళ్ళకి బైబిల్లో చూపించి నేను చెప్పినాను, చూడు బైబిల్ ఏం చెప్తుందో, నువ్వు చెప్పేది కాదు వాళ్ళు చెప్పక బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి అని చెప్పేసి వాళ్ళకి బైబిల్ అంశాలను చూపించినా కూడా వాళ్ళు తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నా మీద మరలా తిరిగి దాడి చేయడం, భౌతిక దాడి చేయడము, దూషించడము, కోపపడ్డము,
ఆవేశపడ్డము ఇలాంటివి చేసినాను. వాళ్ళు ఎంత కోపడినా, వాళ్ళు ఎంత దూషించినా, వాళ్ళు ఎంత ఏమనుకున్నా నేను అసలు ఈ చెవులో పట్టించుకుని ఆ చెవులో వదిలేస్తున్నాను. ఎందుకు? మనకు సత్యవాక్యం సత్యంగా బోధించాల. నిజం ఏది అబద్ధం ఏది తెలుసుకొని మనం దేవుని సన్నిధిలో బోధించగలగాలి. అప్పుడే మనము ఒక విశ్వాసని మంచి మార్గంలో నడిపిస్తాం. ఒక సేవకుడి యొక్క బాధ్యత ఏంటంటే విశ్వాస దగ్గర డబ్బులు లాక్కోవాలా, కానుకలు ఖచ్చితంగా వేయించుకోవాలా, దశమ భాగాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది కాదు. ఒక సేవకుడి యొక్క బాధ్యత ఏంటంటే విశ్వాసని సరైన మార్గంలో, మంచి మార్గంలో, నిజమైన మార్గంలో నడిపించాలి. అది సేవకుడు చేయాల్సిన పని. ఆ సేవకుడు అలా చేయాలి అంటే ఆ సేవకుడికి పాత నిబంధన గ్రంథం గురించి, కొత్త నిబంధన గ్రంథం గురించి, 2 గ్రంథము గురించి బాగా అవగాహన ఉండాలి. పాత నిబంధన గ్రంథం యొక్క సత్యాన్ని గ్రహించాలా, కొత్త నిబంధన గ్రంథం యొక్క సత్యాన్ని గ్రహించాలా. ఈ 2 సత్యాలను గ్రహిస్తేనే నువ్వు విశ్వాసని నువ్వు మంచి మార్గంలో, సత్యమైన మార్గంలో నడిపించగలవు. అలా కాకుండా నువ్వు ఓన్లీ పాత నిబంధన గ్రంథంలో నీకు ఎక్కువ జ్ఞానం ఉండి కొత్త నిబంధనలో గ్రంథంలో నీకు జ్ఞానం లేకపోతే నీకు సగం తెలివి ఉన్నట్లు, సగం తెలివి చాలా చాలా డేంజర్. అలాగే కొత్త నిబంధన గురించి నీకు బాగా తెలిసి పాత నిబంధన గురించి నీకు ఏమి తెలియకపోయినా కూడా నీకు సగం జ్ఞానం ఉన్నట్లే. ఆ సగం జ్ఞానం ఉంటే అది కూడా చాలా డేంజరు. నీ బోధన వినేవాళ్ళు, నీ సువార్తని వినేవాళ్ళు చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటారు. మన లోకంలో ఒక సామెత ఉంది కదా, అయితే ఎక్కువైనా తెలివి ఉండాలి, లేకపోతే తెలివి లేకుండా కానీ సగం తెలివిలో ఇద్దరే సగం పనులు చేయదు అంటామా లేదా? ఎందుకు? నీకు పని చేయడం రాకపోయినా పర్లేదు, పని బాగా తెలిసినా ఇబ్బంది లేదు, సగం చేస్తేనే చాలా డేంజరు కదా. అట్లాగే తెలివి కూడా, జ్ఞానం కూడా సగం ఉంటే చాలా చాలా డేంజర్. అది నేను చాలామంది ఆడవాళ్ళు మాట్లాడేటప్పుడు నేను చెప్తారే సగం విని మాట్లాడతానమ్మా పూర్తిగా రండి అంటాను. చాలామంది ఆడవాళ్ళు నేను చెప్పేటప్పుడు పూర్తిగా వింటారు, వీళ్ళు సగం వరకు వింటారు, సగం వరకు ఇన్ని మాట్లాడేస్తుంటారు. అప్పుడు నేను చాలామందిని గద్దిస్తుంటా, సగం కాదు పూర్తిగా విని మళ్ళీ మాట్లాడు అని చెప్తా అంటున్నా. ఎందుకంటే సగం వింటే అది చాలా చాలా డేంజర్. కాబట్టి విశ్వాసులు ఒక మంచి చక్కని మార్గంలో నడుచుకోవాలంటే వాళ్ళకి పాత నిబంధన గ్రంథంలోని అంశముల్ని, కొత్త నిబంధన గ్రంథంలోని అంశముల్ని రెండింటిని కలిపి చక్కగా బోధించే సేవకుడు మీకు ఉండాలి. అలాంటి సేవకుడి దగ్గరే మీరు ఎదగాల దేవుని సన్నిధిలో. అంతేగాని మీకు కొత్త నిబంధన సందర్భంలో చెప్తున్నారా ఇక్కడ బాగుంది, ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా పాత నిబంధన సంబంధంలో ఈ సేవకుడు బాగా చెప్తున్నా ఇక్కడ వెళ్ళిపోతాం అనే ధోరణి మీరు కానీ పోతే భ్రష్టులు అయిపోయేది ఎవరి జీవితాలు అంటే వాళ్ళ జీవితాలే. కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరి బోధన వింటున్నాం, ఎవరి బోధన అనుసరిస్తున్నాం, ఏ సేవకుడిని అనుసరిస్తున్నాం, ఏ సేవకుడి యొక్క బోధన అనుగ్రహిస్తున్నాం. ఆ సేవకుడు ఓన్లీ పాత నిబంధన గ్రంథంలో చెప్పేసి కొత్త నిబంధన అవసరం లేదు అని చెప్పే బోధకుడా, లేకపోతే కొత్త నిబంధననే పాటించాలి, పాత నిబంధన అవసరం లేదు అని చెప్పే బోధకుడా, లేకపోతే 2 గ్రంథంలోని విషయాల్ని మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధంగా మనకు బోధిస్తున్న బోధకుడాన్ని మనం గ్రహించి ఆ ప్రకారం మనం మలుచుకోవాలి. చాలామంది యూట్యూబ్లో పెడుతుంటారు కదా, ఈ పాస్టర్ ఇది చెప్పినాడు, ఈ పాస్టర్ ఇది చెప్పినాడు, ఈ పాస్టర్ ఇది చెప్పినాడు అని. ఆ పాస్టర్ ఏదైనా చెప్పినప్పుడు, వీడియో ఏదైనా చెప్పినప్పుడు మనం వినేటప్పుడు మనం చాలా గమనించాలా. కొందరు పాస్టర్లు పాత నిబంధన అవసరం లేదురా, పాత నిబంధన విషయాలు మీకు అవసరం లేదు అని చెప్పే పాస్టర్లు ఉంటారు. కొంత పాస్టర్లు కొత్త నిబంధన పాస్టర్లు చెప్పే విషయాలు అవసరం లేదంటారు. 2 పాస్టర్లు మనకు అవసరం లేదు. అలాంటి వారు చెప్పే వీడియోలు మీరు అసలు చూడకూడదు. అవి మీ ఆత్మీయ స్థితిని, మీ మార్గాన్ని దెబ్బతీస్తాయి. మీరు ఎవరి చూడాలంటే మీకు ఎవరైతే సేవ చేస్తున్నాడో ఆ సేవకుడి యొక్క మార్గమునే మీరు అనుసరించాలి. ఆ సేవకుడు చెప్పే బోధనే మీరు అనుసరించాలి. ఆ సేవకుడే మిమ్మల్ని ఖచ్చితంగా చక్కని మార్గంలో నడిపిస్తాడు. అయితే ఆ సేవకుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సేవకుడు ఖచ్చితంగా పాత పదార్థములను, కొత్త పదార్థములను తన ధననిధిలో నుంచి తీసుకొని వచ్చి తన పిల్లలకు అంటే విశ్వాసులకి పంచిపెట్టే ఆ వ్యక్తిగా ఆ సేవకుడు ఉండాలి. మీ సేవకుడు అలాగ ఉండాలని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయాలి. సరేనా? కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం అదే, మీ సేవకుడు ఎలాంటి వాడు. అర్థమైందా?
ఏంటి అంశము? మీ సేవకుడు ఎలాంటి వాడు అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ అంశంలో దేవుడు ఏం చెప్పినాడంటే మీ సేవకుడు ఎలాంటి సేవకుడై ఉండాలంటే పాత నిబంధన గ్రంథం విషయములను కొత్త నిబంధన గ్రంథం విషయములను రెండుటిని కలిపి మీకు చక్కగా బోధించి చక్కగా వివరించి మిమ్మల్ని ముందుకు నడిపించే సేవకుడై మీకు ఉంటే అతడు ఖచ్చితంగా ఆ ధనమును మీ చేతిలో పెట్టి మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తాడు. అంతే కదా, ధనం మన చేతుల్లో ఉంటాం కదా. మనం భూములు కొనుక్కోగలం, అన్నం కొనుక్కోగలము, మనం ఏదైనా ఆస్తులు సంపాదించుకోగలం, మనకు కావాల్సినన్ని కొనుక్కోగలం. ధనం మన చేతిలో ఉంటే. ధనం మన చేతిలో లేకపోతే ఏమీ చేయలేము. అలాగే మీ సేవకుడు ఎలాంటి సేవకుడు ఉండాలంటే మీ చేతుల్లో మంచి ధనాన్ని పెట్టే సేవకుడుగా ఉండాలి. పాత ధనాన్ని పెట్టే సేవకుడుగా ఉండాలా, కొత్త ధనాన్ని పెట్టే సేవకుడుగా ఉండాలి. పాత ధనం అంటే ఏంటి? పూర్వీకులు సంపాదించిన ఆస్తి. కొత్త ధనం ఏంటి? ఇతను సంపాదించి ఇచ్చిన ఆస్తి. అర్థమైందా? మీకు అర్థమైన చెప్పాలంటే నరసింహన్న గారు ఉన్నారు అనుకుందాం. నరసింహన్న గారు వాళ్ళ తాత ముత్తాతలు 5 ఎకరాలు సంపాదించినారు అనుకుందాం. సంపాదించుకున్నారు. అదేంటి? పాత ధనం, పాత ఆస్తి. కొత్త ధనం అంటే ఏంటి? ఈయన కష్టపడి ఇంకో 3 ఎకరాలు కొన్నాడు అనుకుందాం. ఇది ఈయన కొత్తగా సంపాదించింది. పాతది ఆ ఆస్తి, కొత్తది ఈ ఆస్తి. ఈ ఆస్తిని ఎవరికి ఇస్తాడు? మొత్తం కలిపి పిల్లలకి ఇస్తాడు. సేవకుడు అది చేయాలి. పాత ధనాన్ని కొత్త ధనాన్ని రెండింటిని కలిపి తన పిల్లలకంటే విశ్వాసులకి సంఘస్థులకి ఇచ్చేవాడే నిజమైన సేవకుడు. పాత ధనాన్ని వదిలేసిన నువ్వు 5 ఎకరాలు వద్దులే అని వదిలేసినా నువ్వు మంచి తండ్రి కింద రావు. కొత్త నేను కొనుక్కున్నది ఇది నాకే ఉండాలి, నా పిల్లకి అవసరం లేదా, నువ్వు కొత్త దాన్ని వదిలేసినా పాత 5 ఎకరాలు ఇచ్చినా నువ్వు మంచి తండ్రివి కాదు. మంచి తండ్రి మంచి కాపురం ఏం చేస్తాడంటే పాత ధనాన్ని కొత్త దాన్ని రెండింటిని కలిపి మీ చేతుల్లో పెట్టేవాడే మంచి సేవకుడు. కాబట్టి మీ సేవకుడు కూడా అలాంటి సేవకుడే కాదా అని మీరు నిర్ణయించుకోవాలి. అలాంటి వాడే కాదా మీ సేవకుడు? అది మీరే చెప్పుకోవాలా. మీ సేవకుడు ఎప్పుడు మీకు ఈ ధననిధి అనే బైబిల్లో నుంచి కొత్త నిబంధన గ్రంథం విషయంని పాత నిబంధన గ్రంథం విషయంని మీకు అర్థమయ్యే భాషలో మీ ఆత్మీయ స్థితిని బలపరిచే విధంగా మీరు చక్కని మంచి మార్గంలో నడిపించే సేవకుడుగా ఆ సేవకుడు ఉండాలి. అలా మీరు ఆ సేవకుడి కింద మీరు నడుచుకుంటే మీ జీవితాలు ఐశ్వర్యవంతుల జీవితాలుగా మారుతాయి. అంటే ఏ విషయంలోనూ కొదువు లేని జీవితాలు. ధనం అంటే చెప్తారు కదా, ధనం మూల మీద జగత్ అంటే డబ్బులు ఉంటే ఏమైనా దొరుకుతాయని చెప్తారు కదా. అది మామూలుగా లోక నాడు సాగితే అది నిజం కాదు. పక్కన పెడితే అంటే ఆ ధనం మీ చేతిలో ఉంటాయి. అంటే మీ సేవకుడు మీకు ఇచ్చే ఈ ధననిధి మీ చేతుల్లో కానీ మీ సేవకుడు పెడితే ఆ ధననిధి మిమ్మల్ని ఎలాగ నడిపిస్తుందంటే చక్కని మార్గంలో మంచి మార్గంలో నడిపించి అన్ని విషయంలో మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది. కుటుంబ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, మీరు చేస్తున్న కూలీ విషయంలో, ఉద్యోగ విషయంలో, పని విషయంలో, పశువుల విషయంలో, పంట విషయంలో, ఏ విషయంలోనూ కావచ్చు ఈ ధననిధే మిమ్మల్ని చక్కని మార్గంలో నడిపిస్తుంది. ఎందుకంటే ఈ ధననిధిలో లేని అంశంలో అంటూ ఏది లేదు. హల్లెలూయా. పిల్లల గురించి ఉంటుంది, పెద్దల గురించి ఉంటుంది, వివాహం గురించి ఉంటుంది, చదువు గురించి ఉంటుంది, పంటల గురించి ఉంటుంది, పశువుల గురించి ఉంటుంది, వ్యాపారాల గురించి, ఉద్యోగాల గురించి, దేని గురించి అయినా సరే ఈ ధననిధిలో లేనిదంటూ ఏది లేదు. మీ సేవకుడు అలాంటి చక్కటి విషయాల్ని మీకు బోధిస్తాడు. కాబట్టి మీ సేవకుడు ఎలాంటి వాడో అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి సేవకుడో వారు ఆలోచించుకోవాలి. మా సేవకుడు ఈ ధననిధిలో నుంచి పాత పదార్థములనే తెస్తున్నాడా, కొత్త పదార్థం కూడా తెస్తున్నాడా, లేకపోతే కొత్త పదార్థములే తెచ్చి పాత పదార్థం వదిలేస్తున్నాడా, లేకపోతే రెండింటిని కలిపి మాకు బోధిస్తున్నాడా అనే ఆ అంశములని మనం గుర్తుపెట్టుకొని మనం చూసే వీడియోస్లో కావచ్చు, మీకు వాక్యం చెప్పే పాస్టర్లు కావచ్చు, వాళ్ళు కొత్త పదార్థములు మాత్రమే చెప్తున్నారా, పాత పదార్థములు కూడా చెప్తున్నారా అని గ్రహించుకొని కేవలం కొత్త పదార్థములే చెప్పే వారి నుంచి దూరం అయిపోవాలా, పాత పదార్థం చెప్పే వారి నుంచి దూరం అయిపోయి రెండింటిని ఎవరైతే కలిపి చెప్తారో వారి దగ్గరే మీరు ఆత్మీయ స్థితిలో చక్కగా ఎదగాల, చక్కగా పెరగాల. అప్పుడే మీ మార్గము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యం ద్వారా మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం చేస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ యేసయ్య, నీ బలమైన ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయం ప్రభా, మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీకు సేవ చేస్తున్న సేవకుడు, మీకు సువార్తను బోధిస్తున్న సేవకుడు ఎలాంటి సేవకుడు అనే అంశం గురించి మీరు మాట్లాడినారు ప్రభా. అవును తండ్రి, పరలోక రాజ్యంలో మీ శిష్యుడిగా చేరిన నిజమైన సేవకుడు, మంచి ధననిదే అనే మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభా, పాత పదార్థములైన పాత నిబంధన గ్రంథంలోని అంశములను, కొత్త పదార్థములైన కొత్త నిబంధన గ్రంథంలోని అంశములను రెండింటినీ ఎవరైతే కలిపినైనా అక్కడున్న విశ్వాసులకి, సంఘస్థులకు బోధిస్తాడో అతనే పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరబడిన మంచి శాస్త్రి, మంచి సేవకుడిని మీరు బోధిస్తున్నారు తండ్రి. అవును ప్రభా, సేవకుడు ఎప్పుడూ నాయనా పాత నిబంధన గ్రంథంలోని అంశములను, కొత్త నిబంధన గ్రంథంలోని అంశములను రెండింటిని కలిపి నాయనా విశ్వాసులకి చక్కగా బోధించాలయ్యా. కేవలం పాత నిబంధన గ్రంథంలోని అంశములు మాత్రమే బోధిస్తే, కొత్త నిబంధన అంశంలోని గ్రంథంను బోధించకపోతే చాలా ప్రమాదమయ్యా. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో విషయాలు మాత్రమే బోధించి పాత నిబంధన గ్రంథంలో విషయాలను బోధించకపోతే అది కూడా చాలా డేంజర్ అని, చాలా ప్రమాదం అని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, సేవకులు ప్రతి ఒక్కరి ప్రభా, ఇదిగో పాత నిబంధన గ్రంథమే మాకు ఇంపార్టెంట్ లేదా కొత్త నిబంధన గ్రంథమే మాకు ఇంపార్టెంట్ అనుకోకుండా నాయన వాళ్ళు భేదాభిప్రాయాలు రాకుండానట్లు ప్రభా, పాత నిబంధన గ్రంథంలోని అంశములను, కొత్త నిబంధన గ్రంథంలోని అంశములను ప్రభా వారు చక్కగా తెలుసుకొని చక్కగా జ్ఞానంలో ఎదిగి వస్తున్న సంఘస్థులకి, విశ్వాసులకు కూడా నాయన అలాగే బోధించడానికి మీరు కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. అలాగే తండ్రి ప్రభా, నీ కృపగల నామంలో ప్రభా, నీ సేవకుడుగా నన్ను నియమించిన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ప్రియ బిడ్డలకు ప్రభా, విశ్వాసులకు, సంఘస్థులకు ప్రభా, నేను కూడా నాయన ఈ ధననిధి అనే బైబిల్లో నుంచి ప్రభా, మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభా, పాత పదార్థంలో అనబడే పాత నిబంధన గ్రంథంలోని అంశములను, కొత్త పదార్థంలో అనబడే కొత్త నిబంధన గ్రంథంలోని అంశములను అన్నింటినీ ప్రభా మీ ప్రియబిడ్డలకు నైనా, మీ విశ్వాసులనైనా చక్కగా బోధించినైనా, మరి మంచి మార్గంలో నడిపించుటకునైనా, ఆత్మీయ స్థితిలో బలపరచుటకునైనా, ఉన్నతమైన చక్కని సత్యమైన మార్గంలో నడిపించినట్లయినా నీ జ్ఞానం చేత, నీ చెలువు చేతనైనా ప్రభా నన్ను కూడా అభిషేకించమని, నీ ఆత్మ చేత నాకు నడిపించమని ప్రభా నేను బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. అలాగే నేను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఏ సేవకుడు, ఎలాంటి సేవకుడు గ్రహించుటకు సహాయం దయచేయండి ప్రభా. కేవలం ప్రభా సగం సగం ప్రభా వారి విశ్వాసంలో నడిపించే సేవకుడు కాకుండా నాయన పూర్తి విశ్వాసంలో నడిపించే సేవకుడి దగ్గరే నాయన వారు ఎదుగున్నట్లు ప్రభా, పెరుగున్నట్లు తండ్రి కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోండి ప్రభా, సత్యంలోనికి మీరు నడిపించండి ప్రభా, భేదాభిప్రాయాలు లేకుండానట్లు ప్రభా, దూషణకు ప్రతిదూషణ చేసుకోకుండానట్లు ప్రభా, ఒక సేవకుడి మీద ఇంకొక సేవకుడు, ఒక విశ్వాసి మీద ఇంకొక విశ్వాసి, ఒక సంఘం మీద ఇంకొక సంఘం నైనా నేరారోపణలు చేసుకోకుండానట్లు ప్రభా చక్కగా నైనా విషయాలన్నీ గ్రహించుటకు పాత నిబంధన గ్రంథంలోని అంశములను, కొత్త నిబంధన గ్రంథంలోని అంశములు అన్నిటిని చక్కగా నైనా సేవకులు గ్రహించినైనా విశ్వాసులకు చక్కగా బోధించుటకు, ఆ విశ్వాసులు కూడా చక్కగా నేర్చుకుంటూ మీరు కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ సహాయం చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనిలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడున్న ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా మంచి ధననిధి అనే పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాత పదార్థములు అనగా పాత నిబంధన గ్రంథములు అంశములను, కొత్త పదార్థములు అనగా కొత్త నిబంధన గ్రంథంలోని అంశములను బోధించే మాకిచ్చే సేవకుడి దగ్గరే మేము ఎదుగుతాము, మేము నడుచుకుంటామని తీర్మానించుకున్న ప్రతి ఒక్కరితో బిడ్డతో సదాకాలం తోడే నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘమును పోషించాలి, చెడుగ పడి కైమమును పిలిచిన